ప్రతి ఒక్కరు కూడా బ్రతకాలి అని అంటే డబ్బు కావాలి. సో డబ్బు కావాలి అంటే ఉద్యోగం చేయాలి. సరే, ఉద్యోగం చేయడానికి వెళ్ళే వాళ్ళు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వాలి, మంచి ఉద్యోగం రావాలని వెళ్తారు. ఒక 100 చేస్తారు, 100 ఇంటర్వ్యూలకు వెళ్తారు, కానీ ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వరు. సరే, సెలెక్ట్ అయ్యారు అనుకోండి, ఉద్యోగం చేస్తున్నారు, జీతం ఏమైనా కోట్లు వస్తున్నాయా, లక్షలు వస్తున్నాయా అని మాట్లాడుకుంటే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుంది జీవితం అనే విధంగా ఉంటుంది. మరి ఉద్యోగంలో బాగుండాలి అంటే, సంపాదన బాగుండాలి, మంచిగా పలుకుబడిలాగా ఉద్యోగంలో ఉండాలి అంటే ఏం చేయాలంటారండి? ఓం శ్రీ మాత్రే నమః. జయ అమ్మవారు. అమ్మ, ప్రతి ఒక్క మనిషికి ఉద్యోగం ఇంపార్టెంట్. పుట్టుకు నుంచి మనిషి వాడు యుక్త వయసు వచ్చేంత వరకు ఈ మధ్యకాలంలో సరస్వతి అనేది ఒకటి ఉంది. చదువు లేనిది ఏ ఒక్క సంకల్పం లేదు. చదివే మనిషికి మూడో నేత్రం లాంటిది. ఆ చదువు తర్వాత మనిషి జీవితంలోకి అడుగు పెట్టడానికి వృత్తి ధర్మం, బతుకు ధర్మం, జీవనాధారం కావాలి. వాడు చదువుకున్నవాడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, ఎవరిని మనం విమర్శించడానికి లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది. పనిచేసి రోజు కష్టపడి కూలి చేసేవాడు రూపాయి సంపాదించగలుగుతాడు. తర్వాత ఎంబీబీఎస్ చదివి కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకున్నవాడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి పెద్ద పెద్ద చదువులు చదివి కూడా బీటెక్, ఎంటెక్ అలాంటి చదువులు చదివిన వాళ్ళు కూడా రూపాయి సంపాదించుకోవటం. అంటే ప్రతి ఒక్కటి రూపాయి సంపాదించుకొని రేపు జీవితంలో నిలబెట్టుకోవడం కోసం చాలామంది చదువుని ముందుగా ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు ముఖ్యంగా కాలంలో కావాల్సింది చదువు. చదువు ఉంటేనే రేపు వాడు ఉద్యోగం కానీ, పెద్ద ఆఫీసర్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో చేరినా కూడా వాడికి మంచి అవకాశం ఉంటుంది. లేదు ప్రైవేట్గా ఉద్యోగం చేసినా కూడా మంచి అవకాశం. ఇప్పుడున్న జనరేషన్ సంకల్పంలో సాఫ్ట్వేర్ ఇంజనీరు అలాంటివి ఇక్కడి నుంచి విదేశాలకు కూడా వెళ్తుంటారు ఉద్యోగపరంగా. ఆ ఉద్యోగ సంకల్పం గురించి చాలామంది పోరాడుతున్నారు. చదువు చూస్తున్నాం, పెద్ద పెద్ద చదువులు ఉన్నాయి, కానీ ఆ ఉద్యోగాలకి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రావడం లేదు. ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూలకు పోయినా కూడా ఆ ఇంటర్వ్యూలలో పాస్ అయినా కూడా వాళ్ళకి మాత్రానికి ఆ ఉద్యోగం ప్రాప్తి రాకోకుండా చాలా వరకు నిలబడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగ సంకల్పంలో చదువు కంటే చేసే పని చిన్నదైపోయింది, చదువు పెద్దదైపోయింది. అయినా సరే వాళ్ళ మనసుని చంపుకొని బతుకు తెరువు కోసం ఆ ఒక్క కష్టాన్ని చేసుకుంటూ వస్తున్నారు. ఆ ఉద్యోగంలో చిన్నపాటి ఉద్యోగం, ఆ ఉద్యోగ సంకల్పంలో సంపాదన అనేది ముఖ్యం. అమ్మ, ఈ రోజుల్లో ఒక 20,000 30,000 సంపాదించినా కూడా ఆ కుటుంబానికి సరిపోవు. ఎందువల్ల అంటే ఇప్పుడున్న సంపాదన కానీ ఇప్పుడున్న ఖర్చుల విధానాన్ని చూసుకుంటే చాలా వరకు పెరుగుతుంది. అదేవిధంగా ఈ ఉద్యోగం చేసే వాళ్ళకి సంకల్పం, ప్రతి ఒక్క చదువుకున్న వాడికి ఉద్యోగం ఇంపార్టెంట్. దానికోసం చాలామంది ఇబ్బంది పడుతుంటారు. దాంట్లో కొన్ని ఒడిదుడుకులు, తప్పితాలు ఉంటాయి. ఉద్యోగ సంకల్పంలో ఏమి చదువు అనేది పెద్దగా లేకపోయినా కూడా ఉద్యోగం వస్తుంది. ఒక్కొక్క మనిషి రికమెండేషన్ ద్వారాగా, వాడు దానం ద్వారాగా, వాడు ఒక ప్రయత్నం ద్వారాగా చేయగలుగుతాడు. ఇంకొకటి చదువు టాలెంట్ చాలా వరకు బాగుంటుంది, కానీ వాడు వెనకబడిపోతాడు. ఉద్యోగం కాడికి వస్తే వాడికి ఆస్తి పాస్తులు ఎంట అలాంటిది ఏమి లేదు, రికమెండేషన్ లేదు. కానీ వాడు ఎలాగ ముందుకు వెళ్తాడు, ఆ ఉద్యోగాన్ని ఎలా సాధించగలుగుతాడు? కొన్ని పొరపాట్లు వాడి దగ్గర ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే, రేపు చేసే పని గురించి ఈరోజు ముందుగా చెప్పి చేయడం వల్ల, లేకుంటే వాడు చదువుకున్న సంకల్పాన్ని బట్టి ఎదుగుతున్నాడులే, వీడు ముందుకు వస్తున్నాడు, వీడు మంచి చదివి మంచి ఉద్యోగం చేస్తున్నాడు అనుకుని చుట్టుపక్కల వాళ్ళు ఒక కన్ను ప్రయోగం, దృష్టి ప్రయోగం పడడం వల్ల, ఇటువంటి వల్ల ప్రయత్నాల వల్ల కూడా వాడికి ఉద్యోగం రాకుండా ఆగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి, తర్వాత దానిపైన డెవలప్మెంట్లు ఉంటాయి, ప్రమోషన్స్, అవి కూడా వాళ్ళకి కొన్ని ఆగిపోతుంటాయి కొంతమందికి. ఇలాంటి కొన్ని సమస్యలు చాలా వరకు ఉంటాయి. చాలామంది సంపాదించిన డబ్బు కూడా నిలబెట్టలేకోకుండా ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం కూడా మధ్యలోనే పోగొట్టుకొని ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చదువుకొని ఉద్యోగం లేని వాళ్ళు ఇప్పుడు ఇక్కడ సమాజంలో చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే చదువుకి వాళ్ళు చేసే ఉద్యోగాలు మించిన చదువులు ఉన్నాయి, కానీ ఉద్యోగం లేదు, ఎక్కడ రావడం లేదు. ఎక్కడ చూసినా కూడా అంతంత వరకే చదువుకొని పోతున్నారు కొంతమంది. కానీ ఇలాంటి వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటాయి అంటే, రావు కాలము, యమగండము ఇలాంటివి ఉంటాయన్నమాట. ప్రతిరోజు ఉంటుంది ప్రతి మానవుడి దశలో ఒక ప్రయాణం సాగించేటప్పుడు. వాడు ఒక జాతక ప్రకారము కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఆటంకాలు ఉంటాయి, కొన్ని ప్రయోగాలు ఉంటాయి. కొన్ని దిష్టి ప్రయోగాల వల్ల కూడా వాడు ఉద్యోగం రాకుండా పోవడము, లేకుంటే వాడు చేసే పనిలో ఆటంకాలు కలగడము, చేస్తున్న పని దగ్గరకు వచ్చి దూరం అయిపోవడము, వస్తుందనుకున్న ఉద్యోగం రాకుండా ఆగిపోవడము, ఇటువంటి సమస్యలు చాలా వరకు ఇబ్బందులు పడుతుంటారు. ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదిస్తే దాని ప్రకారం వాళ్ళకి సరైన ఒక సమాధానం చెప్పి దానికి తగినట్టుగా ఉద్యోగం
ఏ రీతిలో సంకల్పం చేయాలనుకున్నాడో వాడికి ఆ రీతిలో ఉద్యోగం ఇప్పించే మార్గం ప్రకారము వాడు ఆ మార్గాన్ని నడుచుకుంటే ఖచ్చితంగా వాడికి ఆ ఉద్యోగం అనేది కంపల్సరీగా వస్తుంది. ఓకే రాదు అనుకున్న ఉద్యోగం కూడా రాగలిగే మనం చేయొచ్చు. ఓకే సర్వే జన సుఖనుభవంతో.